బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు ఆయిల్ పరిశ్రమల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కాటేదాన్ ప్రాంతంలోని ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్లలో తనిఖీ చేశారు. భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీస్, అంబిషన్ ఆయిల్ ఇండస్ట్రీస్ కు నోటీసులు జారీ చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా ఉత్పత్తులు కొనుగోలు చేశారని, సరైన ప్రమాణాలు పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రామ్ ప్రసాద్, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? రేణుశ్రీ, మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కూడా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో అయితే టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహిస్తా ఉంది. మనం చూసినట్లయితే GHMC పరిధిలో చాలా ప్రాంతాలలో కూడా గత నెల ఏప్రిల్ 16 నుంచి అయితే ఈ రైడ్స్ కొనసాగుతా ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు చూస్తే చాలా వరకు ఇక్కడ ఏదైతే రెస్టారెంట్లు కానీ హోటళ్లలో దాడులు నిర్వహించినటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఈ నెల 27వ తేదీన రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాటేదాన్ లో ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్లకు సంబంధించి కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. అక్కడ కాటేదాన్ లో ఉన్నటువంటి భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీస్ తో పాటు అదేవిధంగా అమ్మిషన్ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ లో కూడా అక్కడ దాడులు నిర్వహించిన నేపథ్యంలో చాలా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే గమనించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వారిపైన కొన్ని ఉల్లంఘనల కింద అయితే అక్కడ గుర్తించినట్లయితే మనకు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి మన ఆ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అక్కడ బయట నుంచి వచ్చేటువంటి వారికి వెళ్ళేటువంటి వారికి కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా, అంటే గ్లాసెస్ కానీ కిటికీస్ కానీ అన్ని కూడా ఓపెన్ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడంతో పాటు పూర్తి స్థాయిలో FSSAI గైడ్ లైన్స్ అయితే అక్కడ పాటించలేనటువంటి ఒక అంశాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రీ రన్ అవుతుందో ఇండస్ట్రీ రన్ చేసేటువంటి క్రమంలో FSSAIకి సంబంధించిన కాపీ 1 కానీ కాపీ 2 కూడా ఆ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా పొందుపరిచినటువంటి ఒక అంశాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఫుడ్ కు సంబంధించినటువంటి విషయం, అందులో ఆయిల్ అనేది ప్రధానంగా చాలా సేఫ్టీ మెజర్స్ లో, అంటే అక్కడ మనం పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా చేతికి గ్లౌజెస్ కానీ అదేవిధంగా తలకు క్యాప్ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి ఏవి కూడా అక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళకి అందించలేదనేటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు గుర్తించినట్లయితే మనకు తెలపడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ప్రతి 20 మందికి ఒక ఫుడ్ హ్యాండ్లర్ అయితే ఉండాలి. కానీ ఖచ్చితంగా వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లకు సంబంధించిన పూర్తి అంశాలు కూడా, నివేదికలు ఏవి కూడా, సర్టిఫికెట్లు ఏవి కూడా అక్కడ డాక్యుమెంట్ లో వాళ్ళు అక్కడ నిర్వహించడం లేదు. వాటిని ఏవి కూడా అంటే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు అక్కడ నిర్వహిస్తున్నట్లయితే గుర్తించినట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆహార పదార్థం కావడంతో అయితే ఈ రిఫైనరీకి సంబంధించి ఖచ్చితంగా FSSAI గైడ్ లైన్స్ ను పాటించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ ఎలాంటి నిబంధనలను పాటించలేదంటూ కూడా వాళ్ళు గుర్తించినటువంటి క్రమంలో అయితే వారిపైన దాడులు నిర్వహించి చాలా అంశాలను కూడా వాళ్ళు ఈ యొక్క ఏదైతే గుర్తించినటువంటి దీనికి సంబంధించి FSSAI గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు కూడా తీసుకోబోతుందని తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ని కూడా సేకరించినట్టు మనకైతే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఒక వివరాలు అయితే తెలపడం జరిగింది. రేణుశ్రీ, అయితే రామ్ ప్రసాద్, మరో అంశం ఏం కనిపిస్తుందంటే ఇటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ దగ్గర నుంచి గుర్తింపు లేని వస్తువులు, అంటే ముడి సరుకుల్ని అక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ ఏంటి? రైట్, మనం చూసినట్లయితే ఎక్కడైనా కూడా, అంటే ఇటు హోటళ్లలోనైనా కానీ అదేవిధంగా ఇటు రిఫైనరీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ లోనైనా కూడా దాంట్లో వేసేటువంటి అంటే ఆయిల్ కు సంబంధించినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా FSSAI గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి ఆథరైజ్డ్ కంపెనీకి సంబంధించినటువంటి వస్తువులను కానీ ఇంగ్రీడియంట్స్ కానీ వాడాల్సి ఉంటది. మనం చూసినట్లయితే కొన్ని పరిమితులకు లోబడి ఉంటది. అంటే హోటల్ రెస్టారెంట్లలో చూసినట్లయితే టేస్టింగ్ సాల్ట్ కానీ మరికొన్ని అటువంటి వాటిని ఇప్పటికే నిషేధిత పదార్థాలు గుర్తించిన నేపథ్యంలో ఇటు ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కూడా కొన్ని FSSAIకి సంబంధించినటువంటి వస్తువులను కానీ అక్కడ ఇంగ్రీడియంట్స్ కానీ వాడాల్సిన అవసరం ఉంటది. కానీ అక్కడ వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక నిబంధనలు ఏవైతే ఉన్నాయో FSSAIకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన విధంగా అయితే వీళ్ళు వాడినటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో రిఫైనరీకి సంబంధించి అవి కూడా పాటించలేనటువంటి ఒక అంశాన్ని కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. తద్వారా FSSAIకి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా వీరైతే అక్కడ నిర్వహించినటువంటి చర్యలకు సంబంధించి దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో రిఫైనరీ అంతా కూడా ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే జాయింట్ కలెక్టర్ లెవెల్లో దీనికి సంబంధించి చర్యలు ఉంటాయి. వీళ్ళకు 5 లక్షల వరకు కూడా ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంటది.
అంటే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే చర్యలకు ఇంకా ల్యాబ్ నుంచి రావాల్సినటువంటి రిపోర్ట్స్ అయితే పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ రెండిట్లలో అయితే చర్యలు నిర్వహించి అక్కడ సంబంధించినటువంటి నమూనాలను అయితే సేకరించడం జరిగింది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.